ప్రజెంట్ నిన్న ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తే ముఖ్యంగా గోల్డ్ పైన అయితే కస్టమ్ డ్యూటీ అయితే పెంచడం జరిగింది సెంట్రల్. ముఖ్యంగా చూస్తే ప్రజెంట్ కస్టమ్ డ్యూటీ వచ్చేసి గోల్డ్ పైన అండ్ ఇతర మెటల్స్ పైన వచ్చేసి 6%గా ఉండేది. ప్రజెంట్ ఇప్పుడైతే 10% చేయడం జరిగింది. 10% ఏఐసీడీ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా గోల్డ్ పైన చూసుకుంటే బీసీడీ వచ్చేసి 10% చేయడం జరిగింది. ఏఐడీసీ వచ్చేసి 5% చేయడం జరిగింది. ఓవరాల్‌గా 15% వరకైతే గోల్డ్ గానీ, సిల్వర్ గానీ ఇతర ముఖ్యమైన మెటల్స్ పైనైతే కేంద్రం అనౌన్స్ చేయడం జరిగింది. ఇది మే 13 తారీఖు నుంచి అంటే ఈరోజు నుంచి అమల్లోకొచ్చే అవకాశం ఉందనేసి అంటే సెంట్రల్ అనౌన్స్ చేయడం జరిగింది. నిన్న రాత్రి నుంచే ఇది అమల్లోకొస్తుంది. ముఖ్యంగా ప్రెజెంట్ గత కొన్ని రోజులుగా మోడీ ఎక్కడ సభలోకెళ్ళినా చెప్పడం జరిగింది. ప్రజలు పొదుపు మంత్రాన్ని పాటించాలి. గోల్డ్ కొనొద్దు అంటే 1 ఇయర్ వరకు బంగారాన్ని కొనకపోవడం బెటర్ అని చెప్పేసి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ తరుణంలో అయితే బంగారం అంటే ముఖ్యంగా బంగారం గోల్డ్ అంటే ఆ అనౌన్స్‌మెంట్ తర్వాత కూడా ఈరోజైతే సెంట్రల్ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఏ విధంగా మీటింగ్ అవుట్‌పుట్స్ ఉన్నాయనేది ఇంకా రాలేదు. సో, ఓవరాల్‌గా ప్రెజెంట్ గోల్డ్ పైనైతే నిన్న నైటే అంటే మీటింగ్‌కి ముందే ఇలా అనౌన్స్ చేయడం జరిగింది. గోల్డ్‌కి సంబంధించి అయితే కస్టమ్ డ్యూటీని 10% అంటే ఓవరాల్‌గా జీఎస్టీ, బీసీడీ, ఏఐసీడీ అన్నీ కలిసి 15% వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ప్రెజెంట్ ఈరోజు గోల్డ్ చూసుకుంటే ఒక లక్ష 1,63,030 రూపాయలు అంటే 9,000 వరకు పెరగడం జరిగింది. సో, ప్రెజెంట్ కరెంటు అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ చూస్తుంటే సిల్వర్ వచ్చేసి 2,97,100 దగ్గర ఉంది కేజీ వచ్చేసి. సో, 10 గ్రాములు వచ్చేసి ఇంచుమించు ఈరోజు కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే మాత్రం 9,000 పెరగడం జరిగింది. 24 క్యారెట్స్ ఓవరాల్‌గా డే వైస్ చూసుకుంటే మాత్రం 16,000 వరకు ఒక గ్రామ్ పైనైతే పెరగడం జరిగింది. ఓవరాల్‌గా కస్టమ్ డ్యూటీ పెంచడం వల్ల అంటే ముఖ్యంగా కస్టమ్ డ్యూటీ పెంచడానికి మెయిన్ కారణాలు చూసుకుంటే మిడిల్ ఈస్ట్‌లో యుద్ధాలైతే నడుస్తున్నాయి. ఎటువంటి అంటే యుద్ధం ఆగే పరిస్థితి అయితే కనిపించడం లేదు. శాంతి చర్చలు కూడా జరగడం లేదు. సో, వాటికి అనుగుణంగా ముడి చమురు ప్రభావం ఖచ్చితంగా దేశం పైన ఉంది. ఒకవేళ ముడి చమురు ప్రభావం ఉంటే ఇంపోర్ట్ ఛార్జెస్ అనేది ఖచ్చితంగా పెరుగుతాయి. ఇంపోర్ట్ ఛార్జెస్ అంటే గోల్డ్‌ని ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి మనం డాలర్ల రూపంలో పెంచాలి కాబట్టి ఖచ్చితంగా గోల్డ్ అనేది చాలా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి గోల్డ్‌ను కొనొద్దని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది. సో, ప్రెజెంట్ అంటే మెయిన్‌గా చూస్తే ఫారెన్ ఎక్స్‌చేంజ్‌ని తగ్గించాలనేది ప్రధాని నరేంద్ర మోడీ దీర్ఘకాలిక ఆలోచన. దీనివల్ల ఏం జరుగుతుందంటే మన రూపీ వాల్యూ పెరుగుతుంది. డాలర్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. రూపీకి డిమాండ్ పెరుగుతుంది. సో, రూపీకి డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్‌గా ఎకనామిక్ సైకిల్ అనేది అంటే క్లియర్‌గా నడుస్తుంది. ముఖ్యంగా వన్స్ ఎకనామిక్ సైకిల్ అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఎప్పుడైతే డాలర్ రేట్ పెరుగుతుందో రూపీ తగ్గిపోతది. రూపీ తగ్గిపోతే లోపల ఆర్థిక సంక్షోభం వస్తది. ఆర్థిక సంక్షోభం వస్తే మాత్రం నిత్యావసర వస్తువులు పెరుగుతాయి. నిత్యావసర వస్తువులు పెరిగితే కొనుగోలు శక్తి కూడా తగ్గిపోతుంది. కొనుగోలు శక్తి తగ్గితే లాభాలు రావడం కూడా ఉండదు కంపెనీలకు. కంపెనీలకు లాభాలు రాకపోతే బ్యాంకులు లోన్స్ ఇవ్వవు. వడ్డీ రేట్లు పెంచడం జరుగుతుంది. సో, కామన్ మ్యాన్ పైన ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఈ ఎకనామిక్ సైకిల్ ఏదైతే ఉందో దెబ్బతినే అవకాశం ఉందని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే గోల్డ్‌కి సంబంధించిన ఆ విధంగా స్టేట్మెంట్ చేయడం జరిగింది. సో, ప్రెజెంట్ అయితే కస్టమ్ డ్యూటీని అయితే ఇంచుమించు 10 అంటే 12-15 వరకు పెరగొచ్చని చెప్పేసి అంటే ఓవరాల్‌గా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది 10% కానీ బీఐసీడీ అని ఉంటుంది. మళ్ళీ జీఎస్టీ అవన్నీ కలిపి కూడా ఇంచుమించు 15% వరకు కస్టమ్ డ్యూటీ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అంటే గోల్డ్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. సో, ఈ విధంగా గోల్డ్ అయితే అంటే ఇంకా అంటే రాను రాను బాగా డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇన్వెస్టర్లు అయితే ప్రెజెంట్ కొంచెం ఆ గోల్డ్‌లో ఆచితూచి మనం ఇన్వెస్ట్ చేయాలని చెప్తున్నారు. ముఖ్యంగా గత ఇయర్ చూసుకుంటే ఇంచుమించు గోల్డ్ 70%, సిల్వర్ 150% వరకైతే లాభాలనిచ్చింది. అదే విధంగా ఈ ఇయర్ అయితే ఇస్తుందనేసి మనం చెప్పలేము. సో, ప్రెజెంట్ ఈ రోజు నుంచి అయితే గోల్డ్ కస్టమ్ డ్యూటీ పెరుగుతుంది. గోల్డ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో, కొనేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూసి కొనాలి. 1 ఇయర్ వరకు కొనకపోవడం బెటర్ అని చెప్పేసి వివిధ ఎక్స్‌పర్ట్‌లు చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు అంటే కేంద్ర క్యాబినెట్ మీట్ తర్వాత కూడా ఏ విధమైన అనౌన్స్‌మెంట్ వస్తుందనేది చూడాలి. ప్రెజెంట్ గోల్డ్‌కి సంబంధించిన న్యూస్ అయితే అంటే భారీగా పెరగడం జరిగింది. 1 డేలో చూసుకుంటే ఇంచుమించు 16,000 నుంచి 18,000 వరకు నుంచి 16,000 నుంచి 18,000 వరకైతే
పెరగడం జరిగింది. ఇంకా పెరుగుతుంది. డిమాండ్ ఎక్కువైతుంది గోల్డ్‌కైతే. అలా అని గోల్డ్‌పై ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదని చెప్తున్నారు. ఇంతకుముందు మనం చెప్పినట్లు డాలర్ల ఎక్స్‌చేంజ్ అనేది తగ్గించాలి. ముఖ్యంగా ఫారెన్ ఎక్స్‌చేంజ్ తగ్గించాలి. అంటే మనం ఎప్పుడైతే గోల్డ్ కొనాలనుకున్నామో, ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే డాలర్లు చెల్లించి మనం గోల్డ్ తీసుకోవాల్సొస్తది. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా డాలర్‌కి డిమాండ్ పెరుగుతది. ఎప్పుడైతే మనం గోల్డ్ కొనడం తగ్గిస్తామో ఇంపోర్ట్ కూడా తగ్గుతుంది. ఆటోమేటిక్‌గా రూపీ బలపడుతుందని చెప్పేసి లోకల్‌లో ఉండే వెండర్స్ ద్వారా వస్తువులు కూడా తీసుకుంటే మాత్రం రూపీ బలపడతది. అంటే ఎంఎస్ఎంఈ అంటే చిన్న కార్మికులు ఎక్కువగా లాభపడతారు. స్వదేశీ వస్తువులనే ఎక్కువ ఎంకరేజ్ చేయమని చెప్పేసి మోడీ చేసిన ప్రకటనలో మెయిన్ ఉద్దేశ్యం అదే. సో, ప్రెజెంట్ గోల్డ్ కస్టమ్ డ్యూటీ అయితే ఈ రోజు నుంచి పెంచుతున్నారు. అది ఖచ్చితంగా కొనే ముందు అది ఖచ్చితంగా చూసుకోవాలి. అంటే గోల్డ్ ఇంకా కంటిన్యూగా పెరిగే అవకాశం ఉందనేసి చెప్పడం జరుగుతుంది.